అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 27 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. పురాణాలు కేవలం కథలు కాదు, జీవితానికి మార్గదర్శకాలు. ధర్మం నేర్పే వెలుగు మన సంస్కృతి గొప్పదనం. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫిబ్రవరి 27, 2026 వారం శుక్రవారము. స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6:39, సూర్యాస్త సమయం 6:18, చంద్రోదయం 2:24, చంద్రస్త సమయం 4:05. ఈ రోజున తిథి ఏకాదశి. ఫిబ్రవరి 27 రాత్రి 12:33 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 27 రాత్రి 10:33 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము ఆరుద్ర. ఫిబ్రవరి 26 మధ్యాహ్నం 12:11 నుంచి ఫిబ్రవరి 27 ఉదయం 10:47 వరకు ఆరుద్ర ఉంటుంది. తదుపరి పునర్వసు ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మిథున రాశి. ఫిబ్రవరి 28 రాత్రి 3:52 వరకు తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. యోగం ఆయుష్మాన్. ఫిబ్రవరి 26 రాత్రి 10:33 నుంచి ఫిబ్రవరి 27 రాత్రి 7:43 వరకు తదుపరి సౌభాగ్య. కరణం వనిజ. ఫిబ్రవరి 27 ఉదయం 11:32 వరకు తదుపరి భద్ర. ఫిబ్రవరి 27 రాత్రి 10:33 వరకు తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 10:11 నుంచి రాత్రి 11:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:59 నుంచి ఉదయం 9:45 వరకు. మరలా మధ్యాహ్నం 12:52 నుంచి మధ్యాహ్నం 1:38 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 11:01 నుంచి మధ్యాహ్నం 12:28 వరకు. గుళిక కాలము ఉదయం 8:06 నుంచి ఉదయం 9:34 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:03 నుంచి 5:51 వరకు. ఈ రోజున అమృతకాలం అనేది లేదండి. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:20 నుంచి సాయంత్రం 6:44 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:27 నుంచి మధ్యాహ్నం 3:14 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానం మధుర. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, పార్వతీదేవి తండ్రి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున కోరుకొండ తీర్థం తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ప్రారంభం. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈరోజు గృహప్రవేశం, గృహ ఆరంభం, నామకరణం, శాంతి హోమాదులు నిర్వహించుకోవటానికి, దేవతా ప్రతిష్టకు, అన్నప్రాసనకు, ఆపరేషన్స్ చేయించుకోవటానికి, ఉపనయనం చేసుకోవటానికి, రిజిస్ట్రేషన్ పనులు నిర్వహించుకోవటానికి, వ్యవసాయ వ్యాపార పనులు చేసుకోవటానికి, రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, సింహ, కన్య, ధనస్సు మరియు మకర. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు ఫిబ్రవరి 27 ఉదయం 10:48 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఫిబ్రవరి 27 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.